ఇట్లాంటి పాపులే తప్ప మంచోళ్ళని ఇతను స్వీకరించేటట్లు లేడు. అసలు మనం ఎంత మంచివాళ్ళం, ఎంత పరిశుద్ధులం, ఎంత నీతిమంతులం, అసలు మనం ఎంత నిష్ఠా గరిష్టతతో ఉంటామో, మనలాంటి వాళ్ళు ఈతను వెంటబడి తిరుగుతుంటే ఈ బోధకుడికి మనం పట్టాం. పాపుల్ని దేవుడు ఆడుకుంటున్నాడు. ఈ మాటలు అసలు ఏం పట్టించుకోవాలా, ఏసై పట్టించుకోవాలా. ఒక్కటే మాట జక్కయ్యతో మాట్లాడింది, నేడు నేను నీ ఇంట నుండవలసినది, త్వరగా దిగిరా. అంతేనా, ఇంకేమైనా అన్నాడా? కానీ అంతకుముందు ధనవంతుడితో ఏం చెప్పాడు? ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు నీకున్న వాటిని అమ్మి బేదలకిమ్మో, వచ్చి నన్ను వెంబడించు అన్నాడా? ఆ మాట ఇక్కడ జక్కయ్యతో చెప్పాడా? చెప్పలా. ఎందుకో తెలుసా? జక్కయ్య ఏంటో, జక్కయ్య మనసేంటో యేసయ్యకి తెలుసు.